మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు, అంటే ఈ 16 రోజుల పాటు ఈ వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు. అంటే మనకి 4వ స్థానాన్ని మాతృస్థానంగా సుఖస్థానంగా చెప్తూ ఉంటారు. దీని కిందకి 4వ స్థానానికి విద్యాస్థానంగా కూడా చెప్పుకుంటుంటాం. భూమి, గృహాలు, వాహనము, స్వభావం ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాము. ఇవన్నిటికీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అనుకూలుడు కాదు. కాబట్టి రాహువు చతుర్థంలో ఇక్కడ మీకు ఈ తల్లి గారి ఆరోగ్య విషయంలోనూ, లేదా విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహన విషయాల్లో అనేక రకాలైనటువంటి మన స్వభావంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ 15 రోజులు. దాని గురించి పెద్ద కంగారు పడక్కర్లేదు. అట్లాగే పంచమ స్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ మనం చెప్పుకుంటుంది 15 రోజుల ఫలితాలు కాబట్టి 15 రోజులు చెప్పుకుంటాం. నిజానికైతే ఇక్కడ ఆయన 2.5 సంవత్సరాలు ఉంటారు. ఒక నెల 15 రోజులు అయింది సుమారుగా. మిగతాదంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇక్కడ మీకు ఈ విధంగా పంచమ స్థానంలో ఉన్న కారణంగా మీ యొక్క సంతానం మీద, వారి యొక్క బుద్ధి బలం మీద, వారి చదువు మీద, అట్లాగే వారు చేసేటువంటి స్నేహాలు, వివేకం ఇట్లాంటి విషయాల్లో కొంత చెడు ప్రభావాన్ని చూపిస్తాడు శనీశ్వరుడు. విద్య మీద శ్రద్ధ తగ్గటం, ఆటల మీద పెరగటం, చెడు స్నేహాలు కొంచెం పిల్లల మీద ఒక కన్ను వేసుకుని మనం ఉంచుకోవాలి. ఇకపోతే 7వ స్థానంలో సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుందండి. సప్తమ స్థానంలో శుక్రగ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. తద్వారా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి తగలాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్లో ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేస్తూ ఉంటారు పెట్టుబడి పెట్టి, అటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకోండి. అలాగే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతోందండి. అంటే మిథునంలో, ఆ మిథునంలో గురు యొక్క సంచారం అష్టమ స్థానం అవుతుంది. కాబట్టి అష్టమ స్థానంలో ఆయన ఉండటం వల్ల పెద్ద దుఃఖాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హఠాత్తుగా ధన నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రుడుగా ఉన్నటువంటి వాడు కూడా ఎందుకు శత్రువుగా మారుతాడో, కలహం తెచ్చుకుంటున్నాడో తెలియదు. అలాగే కొన్ని చోట్ల అవమానాలు, పరాభవాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి రాజదండన, ఇప్పుడు రాజరికాలు లేవు, రాజులు లేరు. కానీ మనం చెప్పుకుంటున్నవి రాశి ఫలితాలు కాబట్టి ఈ రాశి ఒక్కొక్క రాశి కిందకి ఇంచుమించుగా సుమారుగా 70 కోట్ల మంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. కాబట్టి అందులో కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు, కొంతమంది మహానుభావులు ఉంటారు. ఆ దుర్మార్గులు లాంటి వాళ్ళకి కొంత రాజదండన, అదే కారాగార శిక్ష అంటారు చూడండి, అది అటువంటివన్నీ ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది మనకి అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో రవి బుధుల ఇద్దరి సంచారం జరుగుతుందండి. భాగ్య స్థానంలో రవి సంచారం వలన మనకి ఈ బుధుని వల్ల కూడా సేమ్ ఇద్దరి వల్ల కూడా శుభ ఫలితాలు ఏదో రావండి. కనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. అలాగే తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారు కానీ, ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అలాగే వారి ఆరోగ్యం మందులు సరిగా వేసుకుంటున్నారో లేదో గమనించుకోవాలి. అలాగే ఏదైనా గుళ్ళకి గోపురాలకి వాళ్ళు వెళ్తారంటే తీసుకెళ్ళటం మంచిది. దైవభక్తి ఉన్నట్టయితే కరెక్ట్గా వాళ్ళకి తీసుకెళ్ళటమే మంచిది. అలాగే ఉపాసన, ఏదైనా ఒక గురువు దగ్గర ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారనుకోండి, అది జాగ్రత్తగా చేయవలసి ఉంటాయి. అవన్నీ నిత్యం చేయవలసినటువంటివి. అందు గురించే తీసుకునే ముందే ఆలోచించుకోవాలి. తీసుకున్నాక దాన్ని వదిలిపెట్టడము, లేదా కొంచెం అశుభ్రత పాటించడము,
అశౌచము ఇట్లాంటివన్నీ కొంచెం చాలా నియమంగా నిష్టగా ఉండాల్సినటువంటి ఉంటాయి ఇవన్నీ కూడా. అందుచేత ఆ విధంగా బుధుని యొక్క రవి యొక్క ప్రతికూలతలే ఉంటాయి ఈ 15 రోజులు, అనుకూలత అయితే లేవు. ఇకపోతే దశమ ఏకాదశ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో ఒక 11 రోజులు, ఏకాదశ స్థానంలో 5 రోజులు. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మీరు మీ శ్రమకి తగినటువంటి ఫలితం అయితే లభించదు. దాంతోపాటు కేతువు కూడా ఉన్నారు కాబట్టి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావటము, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్ ట్యాక్స్ వాళ్ళు రావటము, ఇట్లాంటి ఇబ్బందులు కూడా కొన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2 గ్రహాలు చాలా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఆ రకమైన ఫలితాలన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో 5 రోజులు మాత్రం కుజులు ఉంటారు. 5 రోజులు మాత్రం మీకు ఫేవర్గా అంటే అనుకూలంగా ఫలితాన్ని ఇస్తారు. ఏకాదశి స్థానం కాబట్టి కాస్త డబ్బులు ఆ వ్యాపారం పరంగా మరి ఈ 10 రోజుల నుంచి బాధపడ్డారుగా, అంచేత ఇప్పుడు ఈ 5 రోజుల్లో కేతువు కుజుడు అదే పని చేస్తుంటాడు అనుకోండి. కుజుడు ఇక్కడ మీకు ఈ స్థానంలో ఈ ఏకాదశి స్థానంలో ఉన్నారు కదా, ఈ 5 రోజులు మాత్రం మీకు కొంచెం మీకు ఊరట కలిగిస్తాడు ఎవరు, కుజుడు. అంచేత ఏ స్థానాలలో ఏ గ్రహాల వల్ల ఏ రకమైన బాధలు ఉన్నాయి అనేది మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఒకవేళ జ్ఞాపకం అయితే మరొకసారి వినండి. ఈ విషయాలలో తగు జాగ్రత్త తీసుకుంటూ మనం రోజు నిత్యం పూజించేటటువంటి దేవుళ్ళని, ఈ నవగ్రహాన్ని మరింత భక్తి శ్రద్ధలతో పూజించండి. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. దీని గురించి భయపడిపోక్కర్లేదు. కేవలం రాశి ఫలాలు మాత్రమే. శుభం భూయాలు.